మీరు చూస్తున్న రోబో పేరు బోస్టన్ డైనమిక్స్ అట్లాస్. తాజాగా బోస్టన్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు తమ అట్లాస్ రోబోట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఆబ్జెక్ట్స్ ని తానంతటా అదే వేరే ప్లేస్ లో పెట్టే విధంగా దీనికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ బోస్టన్ డైనమిక్స్ సంబంధించిన ఏ రోబోట్ న్యూరల్ నెట్వర్క్ సహాయంతో ఎవరి సహాయం లేకుండా తానంతటా అదే పనులు చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడే విధంగా ఈ పర్టికులర్ ఏ రోబోట్ ని అయితే ట్రైనింగ్ చేస్తున్నారు. ఇక ఏ రోబోట్ ఏదవుతుందో రెగ్యులర్ గా చేసే మనుషులు చేసే టాస్క్ ని హెల్ప్ చేయడం కోసం ఈ రోబోట్ ని అయితే బోస్టన్ డైనమిక్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ రోబోట్ ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ పర్టికులర్ రోబోట్ ని ETH జూరిచ్ అనే ఒక యూనివర్సిటీలో వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఇది మొట్టమొదటి బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇచ్చే ఒక రోబోట్ అని కూడా పిలవచ్చు. 4 కాళ్ళతో పనిచేసే ఈ రోబోట్ బ్యాడ్మింటన్ ర్యాకెట్ పెట్టుకుని బాగానే ఆడుతుంది కూడా. సో ఇదంతా కూడా ఈ రోబోట్ కేవలం కలర్ ని మాత్రం చూడగలుగుతుంది. నథింగ్ బట్ ఆ షటిల్ ని ఒక కలర్ రూపంలో చెక్ చేసుకుని బ్యాడ్మింటన్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో దీనివల్ల భవిష్యత్తులో ఎవరైనా బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కోసం మనుషులు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇలాంటి రోబోట్ తో కూడా ట్రైనింగ్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయల నుంచి అయితే ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.